చూసుకుంటే మాత్రం సిఎన్జి బ్లాస్ట్ లాగా కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే దీని వెనకాతలు ఉన్నటువంటి, లేదంటే ఆ కార్ ట్రావెల్ చేసినటువంటి పరిస్థితిని, లేదంటే ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు కంప్లీట్గా ఎన్ఐఏ, ఢిల్లీకి సంబంధించినటువంటి మన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎన్ఐఏ వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట. ప్రతి దాన్ని కూడా కూపి లాగుతున్నారు. దీని కూపి లాగుతున్న కొద్ది ఏదో డొంకంతా కదిలినట్టు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఇది నిజంగా సిఎన్జి బ్లాస్ట్ ఏనా అని అయితే అనుమానం తలెత్తక మానదు. సో విషయంలోకి వెళ్ళినట్టయితే, సో యాక్చువల్గా డౌట్ తలెత్తే పరిస్థితి ఎందువల్ల అంటే, ఈ కార్ యాక్చువల్గా గురుగ్రామ్ లో తీసుకోవడం జరిగింది 2019లో. ఇది గురుగ్రామ్ నుంచి తిరిగి పుల్వామాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే అమ్మటం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళేటైతే, ఈ వెహికల్ వచ్చేసి మనకి సల్మాన్ నయీం తన పేరు. తను ఫరీదాబాద్కు చెందినటువంటి వ్యక్తి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఈ వ్యక్తి ఏంటంటే మనకి రాయల్ కార్ జోన్ అని చెప్పేసి